ఒక ఆటగాడు గెలవాలనే ఏకైక లక్ష్యంతో మైదానంలోకి ప్రవేశించినప్పుడు 11 మంది ప్రత్యర్థుల మధ్య ఒకరు ఒంటరిగా ఉన్నారు. ఒక గోల్ ప్రతిసారి బౌండరీ దాటి, పిచ్ ఏదైనా, బాల్ ఏదైనా, ఏ బౌలర్ అయినా ప్రతిసారి గెలవడమే అతని లక్ష్యం. బాల్ కొడితే హద్దులు దాటింది. ప్రత్యర్థులు ఎక్కడి నుంచి వచ్చినా ప్రతిసారి గెలవాల్సిందే. అలాగనే ప్రతిసారి గెలవాలని రంగంలోకి దిగేవాడు భారత రైతు. గెలుపు ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులు, వాతావరణం మరియు అనేక తెగుళ్లు. అతను ప్రతి కష్టం నుండి బయటపడి పొలంలోకి వస్తాడు. అతనికి తెలుసు, ప్రతిసారి పొలంలో గెలవాలని, అప్పుడే భారత్ గెలుస్తుందని. అతని పొలాల్లో నల్లి జాతులు, తామర పురుగులు, గొంగళి పురుగులు, ఇలా రకరకాల కీటకాలు వస్తుంటాయి. ప్రతిసారి వాటితో పోరాడతాడు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పటికీ కీటకాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాని ఇకపై కాదు. ఇప్పుడు ప్రతిసారి రైతు గెలుస్తాడు. నల్లి జాతులు, తామర పురుగులు, గొంగళి పురుగులు ప్రతిసారి ఓడిపోతాయి. పారిజాత్ ఒక కొత్త యుగం ఆయుధాన్ని తీసుకొచ్చింది. దీని యొక్క దెబ్బతో పొలంలోంచి ప్రతి పురుగు బయటపడుతుంది. పారిజాత్ వారి ఇంప్లిసిట్, ప్రతిసారి గెలవండి. ఇంప్లిసిట్ అనేది కొత్త యుగం మల్టీఫంక్షనల్ క్రిమి సంహారిక మరియు స్పైడర్ మైట్ కిల్లర్. ఇది ట్రాన్స్ లామినార్ చర్యతో కీటకాలపై దాడి చేస్తుంది మరియు వాటిని పొలంలోంచి బయటకు తరిమి కొడుతుంది.